వీడియో నచ్చితే లైక్ చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ అండి ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి. ఎపిసోడ్లోకి వెళ్తే లక్కీ అంటుంది లక్ష్మితోని, ఆంటీ నాకు అమ్మ లేదా ఆంటీ, మొదటిసారి మిమ్మల్ని స్కూల్లో చూసినప్పుడు అమ్మ అంటే ఇలాగే ఉంటుంది అని చెప్పి అనిపించింది. ఇక మీరు నాకు మీ ఇంటికి వచ్చినప్పుడు గోరుముద్దలు తినిపించారు కదా, ఇక అమ్మ ప్రేమ అంటే ఇలాగే ఉంటుందేమో అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆంటీ మిమ్మల్ని చూసి. ఉంటే అమ్మతో ఉన్నట్టే అనిపిస్తుంది. అసలు అమ్మ ప్రేమ అంటే తెలియని నాకు అమ్మ ప్రేమ రుచి చూపించి ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతారా ఆంటీ? నాకు అమ్మ లేకపోయినా ఒక కొత్త అమ్మ ప్రేమ దొరికిందని చాలా హ్యాపీగా ఉన్నానంటీ. కానీ ఇప్పుడు మీరు ఇలా వెళ్ళిపోతాను అంటే చాలా బాధగా ఉందంటీ. హ్యాపీనెస్ అంతా మీరు తీసుకెళ్ళిపోతారా అని చెప్పి లక్కీ అంటూ ఉంటే, ఇక అప్పుడు పక్కనే ఉన్న జున్ను, పాపం అమ్మ లక్కీ, నాకు అమ్ముంది, లక్కీకి అమ్మ లేదు, నువ్వేమో పరిచయం అయినట్టు అయ్యి ఇలాగా దూరమై వెళ్ళిపోతే పాపం లక్కీ ఎంత బాధపడుతుందో తెలుసుకో. లక్కీని చూస్తుంటే నీకు జాలేయడం లేదా అమ్మా, మనం ఇక్కడే ఉండిపోదాం అమ్మా అని చెప్పి జున్ను అంటూ ఉంటే, ఇక లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. ఇక అక్కడే అర్జున్ ఉంటాడు. ఇక అర్జున్ వాళ్ళ అమ్మ ఇలా అంటుంది, అమ్మ లక్ష్మి అసలు ఆ పాపను చూస్తూ ఉంటే నాకే గుండె తరికిపోతుంది, చాలా బాధగా ఉంది. ఇక పాపం ఆ పిల్ల బాధ చూసి నాకే ఎంత బాధగా ఉంది, నువ్వు ఏడుస్తున్నావు, ఆ పాప కోసమైనా ఆగిపోమ్మా లక్ష్మి అని చెప్పి అర్జున్ వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది. ప్లీజ్ ఆంటీ వెళ్ళకండి ఆంటీ అని చెప్పి లక్ష్మిని పట్టుకొని అడుగుతూ ఉంటుంది లక్కీ. ఇక లక్కీని హక్ చేసుకొని, లక్ష్మి వెళ్ళనమ్మా, ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను సరేనా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటే, నిజంగా అని చెప్పి లక్కీ అంటుంది. ఆ తర్వాత లక్ష్మి మనసులో అనుకుంటుంది, నేను ఎదుర్కోవాల్సిన బాధని ఎదుర్కోలేక వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ నా బాధ కన్నా నీ బాధ 100 రెట్లు ఎక్కువైంది, బరువైనది, నీ భుజాల మీద వదిలేసి వెళ్ళలేను, అందుకే ఉండిపోతున్నాను. పక్క మనీషా కార్లో ఎక్కడికో వెళ్తూ ఉంటుంది. ఇక దారిలో ఒక దగ్గర భాస్కర్ కనిపిస్తాడు. భాస్కర్ ఏమో ఆటో కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇక భాస్కర్లో ఉన్నాడే అని చెప్పి మనీషా కార్ ఆపి, ఏ భాస్కర్ ఇక్కడేం చేస్తున్నావు అనగానే, ఆటో కోసం వెయిట్ చేస్తున్నాను మేడం అనగానే, పర్లేదు నేను డ్రాప్ చేస్తాను అని చెప్పి మనీషా అంటుంది. సరే అని చెప్పి ఇక కార్ ఎక్కి కూర్చుంటాడు భాస్కర్. కార్లో ఎక్కి కూర్చున్న భాస్కర్ అంటాడు, అవును మేడం లక్కీ పాప ఎలా ఉంది అనగానే, అప్పుడు మనీషా అంటుంది, ఎంత బాగా చూసుకున్నా కూడా ఇక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళంతా సొంత వాళ్ళైతే కాదు కదా, మిత్ర అయితే సొంత తండ్రి కానే కాదు, ఎప్పటికైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిందే. ఎంత లక్కీకి అయితే నిజం తెలియదు కదా, తనైతే వీళ్ళే నా సొంత వాళ్ళు అని చెప్పి అనుకుంటుంది, కానీ లక్కీ అలాగైనా అనాదే కదా అని చెప్పి అంటూ ఉంటుంది మనీషా. ఆ తర్వాత మనీషా అంటుంది, అవును లక్కీ వాళ్ళ అమ్మ జాడ ఏమైనా తెలిసిందా అని చెప్పి అడుగుతుంది. భాస్కర్ అంటాడు, మేము వైజాగ్ వచ్చిన రోజు ఒక కారులో కనిపించింది మేడం, పలకరిచ్చే లోపే వెళ్ళిపోయింది అని చెప్పి భాస్కర్ చెప్తూ ఉంటే, అప్పుడు మనీషా, కన్న కూతునేమో గాలికి వదిలేసి ఎవరికో వదిలేసి ఇలాగ చక్కగా కాస్ట్లీ లైఫే లీడ్ చేస్తుందన్నమాట కార్లో తిరుగుతూ అని చెప్పి అంటుంది మనీషా. మనీషా అంటుంది, అవును భాస్కర్ తను నీకు సొంత చెల్లి కాదన్నావు కదా, తను నీకు ఎలా పరిచయం అని చెప్పి అనగానే, అప్పుడు భాస్కర్ చెప్తాడు, చింతపల్లి బస్ యాక్సిడెంట్ దగ్గర అని చెప్పి అనగానే, ఇక మనీషాకి డౌట్ వచ్చేస్తూ ఉంటుంది. యాక్సిడెంట్ ఎప్పుడు జరిగింది అని చెప్పి మనీషా అంటూ ఉంటే, ఇప్పటికీ 5 ఏళ్ళు అయింది మేడం అని చెప్పి అనగానే, ఇక మనీషాకి గుర్తొస్తూ ఉంటుంది. తర్వాత భాస్కర్ చెప్తాడు, అసలు యాక్సిడెంట్లో నా భార్యని కాపాడిపోయి తనకి దెబ్బ తగలడంతో తను కోమాలోకి వెళ్ళిపోయింది. ఇక తర్వాత మేము ట్రీట్మెంట్ ఇప్పించాము, ట్రీట్మెంట్ అంతా సెట్ అయిపోయాక తను మామూలు మనిషి అయ్యి మాతోనే ఉండిపోయింది అనగానే, తను ఎలా ఉంటుంది అని చెప్పి మనీషా అంటుంది. ఎలా ఉంటుంది అంటే, ఆ రోజు మీరు చూశారు కదా మేడం, హాస్పిటల్ కూడా తీసుకెళ్లారు అని చెప్పి భాస్కర్ అంటాడు. ఇప్పుడు మనీషాకు గుర్తొస్తుంది, ఆ రోజు ఆ అమ్మాయి సీమంతానికి కూడా వెళ్ళాము, కానీ పవర్ లేకపోవడం వల్ల మోహన్ చూడలేదు అని చెప్పి అనుకుంటుంది. ఆ తర్వాత ఇక మనీషాకు డౌట్ వస్తూ ఉంటుంది, ఆ రోజు మేము టీ ఎస్టేట్స్ దగ్గర ఉన్నప్పుడు ఈ భాస్కరే కదా టీ తీసుకొచ్చాడు, టీ తాగినప్పుడు అరవింద్ ఆంటీ కూడా అనింది, సేమ్ మాకు తెలిసిన మనిషే టీ పెట్టినట్టు అనిపిస్తుంది, అచ్చు మా కోడలు కూడా ఇలాగే పెడుతుంది అని చెప్పి ఇక అరవింద ఆంటీ అన్న మాటలు ఇక ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. మనీషా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక మరోపక్క భాస్కర్, మేడం క్వార్టర్స్ వచ్చాయి నేను దిగుతాను అని చెప్పి భాస్కర్ దిగుతూ ఉంటాడు కారు. వెళ్ళిపోగానే ఇక మనీషా కారులో వెళ్తూ ఇలా ఆలోచిస్తూ ఉంటుంది, అంటే భాస్కర్ వైఫ్ని లక్ష్మి కాపాడిందా అంటే, ఇక లక్ష్మి భాస్కర్ దగ్గర ఉందా, ఆ రోజు పవర్ ఉంటే సీమంతం రోజే చూసేదాన్ని, అసలు చింతపల్లి యాక్సిడెంట్ 5 ఏళ్ల క్రితం జరిగింది, లక్కీకి తెల్ల తీసి ఆ లక్ష్మి కూతురే మిత్ర దగ్గర పెరుగుతుందా, మిత్ర పెంచుకుంటున్నాడా, మిత్ర దత్తత తీసుకుంది లక్ష్మి కూతురునేనా, అమ్మో ఇదంతా నిజమే అయి ఉంటుందా అని చెప్పి మనీషా ఆలోచిస్తూ ఉంటుంది. అంతా కేవలం నా అనుమానమా లేదంటే ఇదే నిజమా అని చెప్పి మనీషా ఆలోచిస్తూ ఉంటుంది. పక్క లక్ష్మి జున్నుకి చదువు చెప్తూ ఉంటుందన్నమాట. జున్ను ఇది ఇలా కాదు ఇలా రాయాలి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటే, లేదమ్మా ఇది ఇలాగే రాయాలి మా జాను టీచర్ చెప్పింది అనగానే, ఇక అప్పుడు జాను గుర్తొస్తూ ఉంటుంది లక్ష్మికి. ఆ తర్వాత లక్ష్మి అడుగుతుంది, అవును జున్ను మీ జాను టీచర్ పాఠాలు బాగా చెప్తారా అనగానే, సూపర్గా చెప్తారు అని చెప్పి జున్ను చెప్తాడు. ఆ తర్వాత లక్ష్మి అంటుంది, మీ జాను టీచర్తో ఒకసారి మాట్లాడాలనిపిస్తుంది అనగానే, తనతో ఏం మాట్లాడతావమ్మా నువ్వు అని చెప్పి జున్ను అంటాడు. అసలు నువ్వు ఎలా చదువుతున్నావో తెలుసుకుందామని అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, నేను బాగానే చదువుతున్నానమ్మా అని చెప్పి జున్ను అంటాడు.
అంటే నువ్వే టీచర్ని అడుగు, ఇప్పుడే ఫోన్ చేస్తాను, నీ ఫోన్ ఇటు ఇవ్వు అని చెప్పి లక్ష్మి ఫోన్ తీసుకొని ఇక జానుకి కాల్ చేస్తాడు జున్ను. హలో టీచర్ అని చెప్పి మాట్లాడతాడు జున్ను. కాల్ చేసావేంటి నాన్న అని చెప్పి జాను అడుగుతూ ఉంటే, అది మా అమ్మ మీతో మాట్లాడుతానంది టీచర్ అనగానే సరే ఇవ్వు అని చెప్పి అంటుంది. ఇక లక్ష్మి ఫోన్ తీసుకుంటుంది. హలో అని చెప్పి జాను మాట్లాడుతుంటే ఇక జాను గొంతు వినగానే ఇక లక్ష్మికి చాలా ఎమోషనల్ అయిపోయి ఏడుపు వస్తూ ఉంటుంది. హలో హలో ఉన్నారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది జాను. హలో అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక లక్ష్మి గొంతు వింటుంది కదా జాను. ఎవరు మాట్లాడేది అని చెప్పి జాను అడుగుతుంది. నేను జున్ను మదన్ని మాట్లాడుతున్నాను అని చెప్పి లక్ష్మి చెప్తుంది. ఎక్కడో విన్నట్టు అనిపిస్తుందండి అని చెప్పి జాను అంటూ ఉంటే ఇక లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. బాగా తెలిసిన వాళ్ళ వాయిస్లా అనిపిస్తుందండి అని చెప్పి జాను అంటూ ఉంటే ఇక లక్ష్మి చీర అడ్డు పెట్టుకొని ఫోన్కి, అది జున్ను ఎలా చదువుతున్నాడండి అని చెప్పి అనగానే బాగానే చదువుతున్నాడు అని చెప్పి జాను చెప్తుంది. బాగా చదువుతాడండి, ఏదైనా ఇట్టే గ్రాస్ప్ చేస్తాడు, నా ఫేవరెట్ స్టూడెంట్ కూడా అని చెప్పి జాను చెప్తూ ఉంటే ఓ అని చెప్పి లక్ష్మి సంబరపడుతూ ఉంటుంది ఫోన్లో మాట్లాడుతూ. సరే అండి, ఇంకేమైనా అడగాల, నాకు కొంచెం పని ఉంది, ఇఫ్ యూ డోంట్ మైండ్ తర్వాత మాట్లాడతాను అని చెప్పి జాను అంటే సరే అండి అని చెప్పి ఇక లక్ష్మి ఫోన్ పెట్టేస్తుంది. పెట్టేశాక జున్ను అంటాడు, పాపం అమ్మ జాను టీచర్ చాలా మంచిది, ఒక్కతే ఉంటుంది, పాపం తనకి ఎవరూ లేరంట, జాను టీచర్కి వాళ్ళ అక్క అంటే చాలా ఇష్టం అంట, పాపం వాళ్ళ అక్క కూడా వదిలేసి వెళ్ళిపోయిందంట, మేము టీచర్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చెప్పారు అని చెప్పి జున్ను చెప్తాడు. లక్ష్మి అంటుంది, జున్ను మీ టీచర్ వాళ్ళ ఇంటికి వెళ్ళావా అనగానే వెళ్ళానమ్మా అనగానే, అయితే నీకు వాళ్ళ ఇల్లు తెలుసా అని చెప్పి లక్ష్మి అంటుంది. తెలుసమ్మా, మన స్కూల్ దగ్గరే, ప్రకాష్ నగర్ పక్కనే, రెండో వీధే, రెండో ఇల్లే అన్నట్టుగా చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడు లక్ష్మి మనసులో అనుకుంటుంది, జాను దగ్గరికి వెళ్ళాలి, జానుని మనస్ఫూర్తిగా చూసుకోవాలి, మాట్లాడాలి అని చెప్పి అనుకుంటుంది. పక్క రాత్రి అవుతుందనమాట. ఇక అరవింద లక్కీకి అన్నం తినిపిద్దామని చెప్పి 2 ముద్దలు తినవే అని చెప్పి అంటూ ఉంటే లక్కీ ఏమో అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది. ఇక లక్కీ వెనకాలే ప్లేట్ తీసుకొని అరవింద కూడా పరిగెడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి దేవి అని కూడా వస్తుంది. ఇక అప్పుడు అరవింద అంటుంది, నువ్వేమో యంగ్గా ఉన్నావు, జింక పిల్లలా ఎగురుతూ వెళ్తున్నావు, నా వల్ల ఎక్కడవుతుంది అని చెప్పి అరవింద అంటూ ఉంటే, నేను జింకలా పరిగెడితే నువ్వు ముసలి జింకలా పరిగెత్తు అని చెప్పి అంటుంది లక్కీ. నన్ను ముసలి జింక అంటావా అని చెప్పి అంటూ ఉంటుంటే అదే టైంకి వస్తాడు మిత్ర. చూడరా నీ కూతురు ఎంత అల్లరో, ముద్ద కూడా మింగదు, నన్ను తిప్పిస్తుంది అని చెప్పి అంటుంది అరవింద. అప్పుడు మిత్ర అంటాడు, మామ్ చిన్నపిల్లలు అన్నాక అల్లరి ఖచ్చితంగా చేస్తారు కదా అనగానే, ఆహా అవునా, ఇదిగో ఈ ప్లేట్ నువ్వే తీసుకొని నీ కూతురికి నువ్వే పెట్టుకో బాబు, నా వల్లైతే కాదు అని చెప్పి అరవింద అంటూ ఉంటే, చిన్నపిల్లలకి తినిపించడం ఒక ఆర్ట్ అమ్మా అని చెప్పి అంటాడు మిత్ర. రా లక్కీ నేను పెడతాను అని చెప్పి అనగా, నేను రానుగా, నేను తిననుగా అని చెప్పి లక్కీ పరిగెట్టిస్తూ ఉంటుంది మిత్రని. ఇక ఏంటి నా పరువు పోగొడుతున్నావే, తినవే అని చెప్పి ఇక లక్కీ చుట్టూ పరిగెడుతూ ఉంటాడు మిత్ర. ఇక మొత్తానికి అలా ఇక ఆట పట్టిస్తూ మొత్తానికి తినిపిస్తూ ఉంటాడు అప్పుడప్పుడు ఒక ముద్ద. ఇక అదే టైంకి మనీషా వస్తుంది. ఇక మిత్ర అని చూస్తుందనమాట, ఈ లక్కీయే ఆ లక్ష్మి కూతురా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే దేవ్యాన్ని గమనించి, మనీషా ఇదేనా రావడం అని చెప్పి అడుగుతుంది మనీషాని. ఇక మనీషా మాత్రం ఆ లక్కీనే గమనిస్తూ ఉంటుంది. ఏంటి మనీషా ఎప్పుడొచ్చావు అని చెప్పి మళ్ళీ అడుగుతూ ఉంటే, ఇప్పుడే వచ్చా ఆంటీ అని చెప్పి మనీషా అంటుంది. ఆ తర్వాత ఇక లక్కీకి భోజనం పెడుతూ ఉంటాడు కదా మిత్ర. ఇక లక్కీ మనీషాని చూసి హాయ్ మనీషా అని చెప్పి సెకండ్ ఇవ్వబోతూ ఉంటుంది. ఇక అప్పుడు లక్కీ మొహంలో లక్ష్మి మొహం కనిపిస్తూ ఉంటుంది మనీషాకి. ఇక లక్ష్మి అన్నట్టుగా అనిపించి ఇక సెకండ్ ఇచ్చిన లక్కీ చేతిని ఎలా కొట్టేస్తుంది. అమ్మా అని చెప్పి లక్కీ అరుస్తుంది.